హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చికెన్ ఫ్రై అంటే మరీ డ్రై కాకుండా కొద్దిగా అన్నంలో కలిసేటట్టుగా చేస్తున్నాను. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడే పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల చికెన్ని వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చికెన్ కూడా వేసుకుని చికెన్లో వాటర్ అంతా పోయిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 90% ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలన్నమాట. నేను చికెన్ వేసిన తర్వాత ఉప్పు పసుపు యాడ్ చేసేది క్లిప్ మిస్ అయింది. ఫోన్ రావడం వల్ల నేను వీడియో షూట్ చేయలేదు. కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. దింపే ముందు నా దగ్గర కొత్తిమీర అండ్ కరివేపాకు లేదు, సో అందుకని కొద్దిగా పుదీనా వేసేసుకొని గరం మసాలా కారం వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అనమాట. అంతే, ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.